హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. ఇంకా లాస్ట్కి మనం వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం ఆఫ్టర్ సో లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ తర్వాత. అండ్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి వరకు నేను అన్ని వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తా. అండ్ ఎంత మంచిగా ప్లాన్ చేసినా, ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసినా కూడా అన్ని ఈవెంట్స్లలో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ ప్లాన్ చేసుకున్నట్టు జరగకుండా అట్లా కొన్ని జరుగుతాయి కదా. సో మా ఈవెంట్స్లో మేమేం మిస్టేక్స్ చేసినాము అవి మీ అందరికీ చెప్తే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి ఇంకా అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి యూజ్ అయ్యేలాగా అన్నీ షేర్ చేసుకుంటా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ నాకు అండ్ ఆయనకి బట్టలు పెడతారు, అప్పుడు ఒక పూజ చేస్తారు. దాని తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొక పూజ చేస్తారు. అండ్ అత్తమ్మ మామయ్య వాళ్ళకి మా మమ్మీ డాడీ వాళ్ళకి అత్తయ్య మామయ్య ఒడిబియ్యం పోసిన తర్వాత నాకు కూడా ఒడిబియ్యం పోస్తారు. ఆ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అండ్ ఇందాకైతే బ్యాక్డ్రాప్ చూసిరు కదా, వైట్ కలర్లో వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయి. సో మేమేమనుకున్నామంటే ఇట్లా వెడ్డింగ్ ప్రింట్రెస్ట్లో చూస్తున్నప్పుడు బ్యాక్డ్రాప్ ఏది అని అనుకున్నప్పుడు అది చాలా డిగ్నిటీగా చాలా నీట్గా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఏమైంది అని అంటే ఎంగేజ్మెంట్ బ్యాక్డ్రాప్కి అయితే అట్లా లైట్ కలర్స్ అసలుకే సెలెక్ట్ చేసుకోకండి, బికాజ్ బ్యాక్డ్రాప్ అనేది చాలా డల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి, మనం బ్యాక్డ్రాప్ చూస్ చేసుకునేటప్పుడే ఫంక్షనల్ హైట్ విడ్త్ అన్నీ చూసుకుంటే ఏంటంటే మనకు అది చిన్నగా పెద్దగా కాకుండా ఉంటుంది. మాకు కొంచెం బ్యాక్ సైడ్ ఉన్న గోడ కవర్ అయింది. అండ్ ఇది మా ఊర్లో ఉన్న ఫంక్షన్ హాలే, దానికి మేము కొంచెం చెక్ చేసుకోవడం ఏం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాం కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్లో కొంచెం ఆడ్గా అనిపించింది. మీరు అది చూసుకోండి. దాన్ని మేము పెళ్ళికి సెట్ చేసుకున్నాం. సో ఫంక్షన్ హాల్లో పెళ్ళిలో అయితే మొత్తం ఎంత పెద్ద స్పేస్ ఉందో అంత పెద్ద స్పేస్కి సరిపోయేటట్టు డెకరేట్ చేయించుకున్నాం. సో డెకరేట్ చేయించుకునేటప్పుడు మీ కాస్ట్యూమ్స్ లైట్ కలర్లో ఉంటే బ్యాక్డ్రాప్ బ్రైట్గానే పెట్టుకోండి. లేదు అని అంటే మోస్ట్లీ బ్యాక్డ్రాప్స్ అయితే బ్రైట్గా ఉంటేనే మంచిగా కనిపిస్తాయి. మాది కొంచెం ప్లాఫ్ అయింది బ్యాక్డ్రాప్ లైట్ ఉండడం వల్ల, అదొకటి. అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ సెరమోనీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా బట్టలు పెడతారు, మా వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. అది అయిన తర్వాతనే దండలు మార్చుకొని రింగ్స్ సెరమోనీ ఉంటుంది. ఇక్కడ ఏమైంది అని అంటే అత్తమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చిర్రు అండ్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ నుంచి మా ఊరికి రావడానికి లేట్ అయింది. సో ఈ గ్యాప్లో మా ఫంక్షన్ సగం అయిపోయింది అనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. మీరేంది అంటే ఎంగేజ్మెంట్ అనే కాదు, ఏ ఈవెంట్ అయినా టైంకి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. బికాజ్ మాకు లేట్ అయ్యేసరికి కొంచెం వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు అనమాట. సో మనకి ఏ టైంకి ఉంది, ఏ టైంకి స్టార్ట్ అయితే ఇంక్లూడింగ్ ట్రాఫిక్ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ నా శారీ డీటెయిల్స్ వస్తే నాకు ఎంగేజ్మెంట్ లుక్ ఫేవరెట్ అనమాట. అండ్ మనం ఎంగేజ్మెంట్కి బ్లౌజ్ డిజైన్ అయితే నాకు అన్నింటికి కూడా మగ్గం వర్క్స్ చాలా బాగా వచ్చినాయి. కాకపోతే ఈరోజు వేసుకున్న కాస్ట్యూమ్కి ఏంటంటే బ్యాంగిల్స్ కానీ నెక్ పీస్ కానీ ఇయర్ రింగ్స్ జుమ్కాలు అన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయిపోయినాయి. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లోనే ఉంటాయి. సో జ్యువెలరీ అంతా కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నా, రిషి ఫ్యాషన్స్ అనే షాప్లో. అదొక మొత్తం పెద్ద ప్లాజా ఉంటుంది, అక్కడికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నా జ్యువెలరీ శారీకి మ్యాచ్ అయింది కాబట్టి అంత క్యూట్గా కనిపించింది. బట్ బ్లౌజ్ చూస్తే మీరు హ్యాండ్స్కి కొంచెం లెంత్ తక్కువైంది. సో మీరు ఏం చేయండి అని అంటే ఫస్ట్ ఒక నార్మల్ బ్లౌజ్ కుట్టించుకోండి. అది అంత ప్రాపర్గా సెట్ అయితే ఇట్లా ఇంపార్టెంట్ బ్లౌజులు ఉంటాయి కదా మగ్గం వర్క్వి, లేదంటే మెయిన్ ఈవెంట్స్కి వేసుకునేటివి, అట్లా చేసుకోండి. దాని తర్వాత నేనైతే ఆ బ్లౌజ్కి ఇంకా కొంచెం పర్ల్స్ పెట్టించేసి యాడ్ చేయించిన. కానీ బ్రైడ్స్ అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఒక 3-4 డేస్ ముందు వచ్చేటట్టు చూసుకోండి. నాకు ఈవెంట్ ముందు రోజు నైట్ తీసుకున్నా కాబట్టి ఇంకా దానికి ఏం ఆల్టరేషన్ చేసే ఆప్షన్ లేకపోవడం వల్ల శారీ ఎంత బాగున్నా కూడా కొంచెం పర్ల్స్ అదంతా మిస్ అయింది. అదొకటి ఖచ్చితంగా చూసుకోండి. అండ్ మేకప్, ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఏమైందంటే ఫస్ట్ ఒక కాస్ట్యూమ్ వేసుకుంటారు ఎంగేజ్మెంట్లో, తర్వాత బట్టలు పెట్టినాక సెకండ్ వేసుకుంటారు కదా. నేనైతే ఫస్ట్ ఈవెన్ ఎంగేజ్మెంట్ బిఫోర్ డే వరకు హాఫ్ శారీనే వేసుకొని తర్వాత శారీ చేంజింగ్ అనుకున్నా. కానీ లాస్ట్ మినిట్లో అయితే నేను లెహంగా వేసుకున్నాను అనమాట, రెడీమేడ్ది. సో రెడీమేడ్ లెహంగా వేసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు, అది కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఈవెంట్స్ అన్నిటికీ మనం ట్రెడిషనల్గా వేసుకుంటాం కాబట్టి దట్స్ ఓకే. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. అండ్ ఫ్యామిలీలో కూడా కొన్ని ఉంటాయి కదా, ఇదే వేసుకోవాలి అట్లా చేసుకోవాలని చెప్పేసి అట్లా వేసుకోండి. కాకపోతే మేకప్ విషయానికి వస్తే ఏమైందంటే మనకి స్టార్టింగ్ ఒక కాస్ట్యూమ్ ఉంటుంది కదా, నా మేకప్ అంతా కూడా నా లెహెంగాకి మ్యాచ్ అయ్యేలాగా వేసుకున్నాం. మా మేకప్ ఆంటీ కూడా ఏంటంటే పెద్ద స్పెసిఫిక్గా లేకుండే, నేను కూడా స్పెసిఫిక్గా లేకుండే. బికాజ్ నేను లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి అంత మేకప్ వేయించుకోవడం కాబట్టి నాకు కూడా తెలియదు నా ఫేస్కి ఏ షేడ్ సెట్ అవుతుంది. అంతా అవ్వకపోవడం వల్ల కొంచెం షేడ్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ వైట్గా వచ్చేసిన అన్నట్టు. సో
నాకు మళ్ళీ ఆ కాస్ట్యూమ్‌కి ఏపిచ్చుకున్న మేకప్ శారీకి అసలకే సెట్ అవ్వలేదు. స్టిక్కర్ గానీ, ఐ షాడో గానీ, లిప్‌స్టిక్ గానీ అదంతా గూడా నా లెహెంగాకి మ్యాచ్ అయ్యేటట్టు ఏసుకోవడం వల్ల శారీకి కొంచెం ఆడ్‌గా కనిపించింది. సో, ఇంకా మనం శారీలోనే ఎక్కువ సేపు ఉంటాము. అండ్ ఆల్సో శారీ మీదనే ఎక్కువ ఫోటోస్, ఈవెంట్ అంతా ఉంటది గాబట్టి, ఫస్ట్ ఏసుకునే లెహెంగాకి గానీ, హాఫ్ శారీకి గానీ మ్యాచ్ కాకపోయినా ఓకే. శారీకి ఏదైతే మ్యాచ్ అయితదో అదేసుకోండి. దాని మీద కొన్నే ఫోటోస్ ఉంటాయి. అండ్ మాకు ఈవెంట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనమాట. మాకు హైదరాబాద్ నుంచి నందివాడ అయినా, లేదంటే అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికైనా. దానివల్ల మాకు ఈవెంట్ లేట్ అవ్వడం వల్ల ఫస్ట్ కాస్ట్యూమ్ మీద అసలు ఫోటోస్ దిగలేదు. అది కూడా సెట్ చేసుకోండి. బికాజ్ మాకు ఈ ఈవెంట్ అంతా కూడా ఫంక్షన్ హాల్‌లో మా ఊర్లోనే. మేము రెడీ అయిందేమో మా ఇంట్లో రెడీ అయినామనమాట. ఫోటోగ్రాఫర్‌కి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఫంక్షన్ హాల్‌దే పెట్టినాం కాబట్టి ఆయన అక్కడికే వచ్చేయడం వల్ల మాకు ఫస్ట్ కాస్ట్యూమ్ మీద డ్రెసెస్ వాటి మీద అసలు కపుల్ ఫోటోస్ ఒక్కటి కూడా తీసుకోలేకపోయినాం. సో, మీరు అది కూడా చూసుకోండి. ఫస్ట్ ఎక్కడ మేకప్ ఏసుకొని ఎక్కడ రెడీ అయ్యి ఉంటారో అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫోటోగ్రాఫర్‌కి అండ్ మీకు మంచి కోఆర్డినేషన్ ఉండాలనమాట. మేకప్ అయినా గానీ, ఇంకొక ఫోటోగ్రఫీ అయినా గూడా ఎక్కడ ఏయించుకుంటున్నాం, ప్లేస్ అండ్ టైము పర్టిక్యులర్‌గా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళేమో వచ్చేసి ఫంక్షన్ హాల్ దగ్గర వెయిట్ చేసిర్రు. మేమేమో కాస్ట్యూమ్స్ ఏసుకొని రెడీ అయిపోయి అక్కడ వెయిట్ చేసినాం. అండ్ ఇక్కడ మెయిన్ దండల సెరమనీ మీరు చూస్తున్నట్టయితే మేమిద్దరం దండలేసుకోలేదు. మా దగ్గర ఉన్న ట్రెడిషన్ ప్రకారం ఏందంటే, అమ్మాయి, అబ్బాయి దండలు మార్చుకుంటే పెళ్ళైపోయినట్టే అన్నట్టుగా అనుకోని ఓన్లీ ఎవరైతే ఇప్పుడు నా సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు దండలిస్తారు. అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దండలిస్తారు. అట్లా నాకు మా తమ్ముడు అండ్ వాళ్ళకి మా వదిన అండ్ అన్నయ్యతోని దండలు మార్పించుకున్నా అన్నట్టు. అండ్ ఈ పెళ్లి దండలు కన్నా ఎంగేజ్మెంట్ దండలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పెళ్లి రోజు ఇంకా వేరే అన్ని జ్యువెలరీ ఉంటాయి కాబట్టి పెద్దగా ఏర్పడదు. బట్ ఎంగేజ్మెంట్ రోజు వేసుకునే దండలు పర్టికులర్గా ఉండాలి. సో, నా శారీ ఆరెంజ్ కలర్ అండ్ ఆయన కోట్ మీద కూడా ఆరెంజ్ కలర్ వచ్చినాయి కాబట్టి అట్లా మేము ఆరెంజ్ కలర్ దండలు వేసుకున్నాం. అవి చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. సో, దండలు కూడా మన లుక్ని చేంజ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి అది కూడా చూసుకోండి. అండ్ దత్తు నేను ఇంత షైగా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా కెమిస్ట్రీ ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే, పెళ్లి చూపులలో ఒక 2 సెకండ్స్ చూసుకున్నామంటే మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజే చూసుకున్నాము. సో, మీరు మాలాగా మిస్టేక్ చేయకుండా ఇఫ్ మీకు టైం ఉంటే అట్లీస్ట్ 1-2 సార్లు కలవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి తెలుస్తుంది. సడన్‌గా ఎంగేజ్మెంట్ రోజు అంతమంది ముందు వచ్చి పక్కన నిలబడేసరికి అది కొంచెం ఆడ్‌గా, కొంచెం అనీజీగా అయిపోయిందనమాట. ఒకరితో స్పెండ్ చేయడానికి. ఇంకా లిటరల్‌గా రింగ్స్ పెట్టుకునేటప్పుడైతే హ్యాండ్స్ షేక్ అయినాయి. బికాజ్ లైఫ్‌లో ఇస్తున్న ఫస్ట్ కమిట్మెంట్ అండ్ మా ఇద్దరికి జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. ఆబ్వియస్లీ ఆ డే చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇక్కడ చూస్తే నా మేకప్, నా లిప్‌స్టిక్ అంతా కూడా ఈ శారీకి కాకుండా నేను ఫస్ట్ వేసుకున్న దానికి సెట్ అయినట్టుగా ఉంటుంది. అండ్ ఈ వీడియో నెక్స్ట్ ఎవరైనా అప్‌కమింగ్ బ్రైడ్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్‌గా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ. బికాజ్ వాళ్ళు ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటారు. అండ్ నా బ్లౌజ్ గ్రీన్ కలర్ కాబట్టి జ్యువెలరీ అంతా గ్రీన్‌తోని పేరప్ చేయడంతో దానికి లుక్ చాలా బాగుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే డెఫినెట్‌గా మీరు బేగం బజార్‌లో షాప్‌కెళ్ళి తీసుకోండి. నేను షాప్ అడ్రస్ అంతా కూడా కింద ట్యాగ్ చేస్తాను. ఎందుకంటే నా పెళ్లి బ్యాంగిల్స్ కానీ, ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ కానీ చాలా లుక్ ఉండే అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉండే అనమాట. సో, అట్లా మా రింగ్ సెరమనీ, దండలు మార్చుకోవడం అంతా అయిపోయింది. ఇక్కడ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అట్లా ఫోటో సెషన్ జరుగుతుంది అన్నట్టు. అండ్ ఫంక్షన్ మా ఇంటి దగ్గర మేము చేసినాం కాబట్టి మా వాళ్ళు ఆబ్వియస్లీ కొంచెం బిజీగా ఉంటారు. అండ్ ఎంతమందిని వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నారు, మన సైడ్ నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది పక్కా క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైనా కూడా అరేంజ్మెంట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ కొంచెం ఎక్కువనే మెయింటైన్ చేయండి. ఆ విషయంలో అయితే మా ఎంగేజ్మెంట్ రోజు అంతా ప్రాపర్గా జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ మా బావ వాళ్ళ కూతుర్లు అన్నట్టు. సో, వీళ్ళు కొంచెం లేట్గా వచ్చడం వల్ల ఈ సెరమోనీ అయిపోయింది. నాకు పండ్లు, ఫ్లవర్స్ పెట్టేది వాళ్ళు ముందే ప్లాన్ చేసుకురట. ఇట్లా ఒక్కో గిఫ్ట్ బాక్స్ ఒక్కొక్కరం ఇద్దామని చెప్పేసి. అది మేము ఇంకా అప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడైనా రీక్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా ఇప్పించుకున్నాము. ఇంకా ఇదంతా కూడా ఫోటో సెషన్. మా ఆంటీ వాళ్ళు, మేనత్తలు, పిన్నిలు, బాబాయిలు, వదిన వాళ్ళు, ఆడపడుచులు. అండ్ ఆ రోజు అయితే నాకు సీరియస్‌గా దత్తు వాళ్ళు అంటే ఇటు సైడ్ ఫ్యామిలీలో ఎవ్వరు తెలియదు అన్నట్టు. ఇప్పుడు మీకు లాస్ట్‌కి కూడా వస్తే మేము 6 మెంబర్స్ తోడికోడళ్ళు. సో, అందరూ ఎవరు ఏంది అనేది ఒక్క ముక్క కూడా తెలియదు. దత్తునే మీట్ అవ్వలేదు కాబట్టి ఫ్యామిలీని అయితే అసలుకే మీట్ అవ్వలేదు. అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళైతే నా ఎంగేజ్మెంట్ డే నుంచి ఆల్మోస్ట్ నా అప్పగింతల వరకు ఉండే. అట్లా ఫ్రెండ్స్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే హడావిడి ఉంటుంది. అండ్ బ్రైడ్కి అయితే పక్కా వెనకాల ముందు ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అంతమందిలో చాలా నెసెసరీస్ ఉంటాయి అండ్ చాలా థింగ్స్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట.
అట్లా ఇంకా ఫోటో సెషన్ కూడా బాగా జరిగింది. మేము ఫస్ట్ కాస్ట్యూమ్ మీద మిస్ అయినాం కాబట్టి ఇంకా ఫాస్ట్గానే ఫంక్షన్ అంతా అయిపోయేసరికి లాస్ట్లో చాలా కపుల్ పిక్స్ దిగినాం. అండ్ మా దాంట్లో ఇంకో ట్రెడిషన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అమ్మాయి వాళ్ళే చేస్తారు, పూలు పనులు పెట్టుకోవడం కాబట్టి వచ్చిన వాళ్ళందరికి కూడా ఇట్లా దస్తులు వేసి స్పెసిఫిక్గా ఈ క్యాప్స్ పెడతారు. ఇదంతా కూడా మహారాష్ట్రలో పక్కా చేస్తారు. సో మా చుట్టాలు సగం మహారాష్ట్ర అండ్ సగం తెలంగాణ కాబట్టి మేము 2 ట్రెడిషన్స్ని కలిపి ఇట్లా మా ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. ఇంకా కపుల్ కాస్ట్యూమ్స్ అయితే మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. ఆయన తీసుకున్నది నాకు తెలియదు, నేను తీసుకున్నది ఆయనకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచిగానే అనిపించింది లుక్ అయితే. ఇంకా ఈ ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా తమ్ముడు ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కేక్ కటింగ్ ప్లాన్ చేసిర్రు అన్నట్టు. అండ్ మా ఫ్యామిలీలో నేనే పెద్ద కూతురు కాబట్టి నా పెళ్ళే ఫస్ట్. ఇంకా దాని తర్వాత నా పెళ్ళికి చేసిన ఫస్ట్ ఈవెంట్ అనమాట ఇది. సో కొంచెం మిస్టేక్స్ అయినా కూడా ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ థింగ్స్ చేసేవి ఏమి ఉండదు, జస్ట్ రింగ్స్ దండలు మార్చుకోవడమే. తర్వాత అంతా ఫోటో సెషన్, నేను మా ఫ్యామిలీ ఫొటోస్ కానీ మా తమ్ముడు వాళ్ళతోని చాలా క్యూట్గా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ నేను వీడియో ఎండ్లో ట్యాగ్ చేస్తాను. అండ్ కపుల్ పిక్స్ కూడా చాలా ఉంటాయి. మేము ముందు మీట్ అవ్వకపోవడం వల్ల మా ఫొటోస్ అయితే చాలా అన్కంఫర్టబుల్ వచ్చినాయి. ఈవెన్ ఫోటోగ్రాఫర్కి అయితే చాలా ఇబ్బంది అయిందన్నమాట. ఎందుకంటే మనం మంచిగా కోఆర్డినేట్ చేస్తేనే వాళ్ళు మంచిగా తీస్తారో అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ప్లాన్ చేసుకొని అంత బాగా చేసుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి మీట్ అవ్వండి. ఆల్మోస్ట్ ఈ కాలంలో అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కెమిస్ట్రీ అయితే ఉంటుంది ఈవెంట్స్ కన్నా ముందే. మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోలేదు, ఎందుకు అనేది ఇంకా త్వరలో మా యానివర్సరీ కూడా వస్తుంది, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ 2 monthsలో, ఆ దానికి చెప్తా. అండ్ కొంచెం స్పెషల్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నా. వీళ్ళు మా అక్కలు అనమాట, 6 అక్కలు నాతో పాటు అండ్ మా ఆడపడుచు. సో అట్లా 7 members. ఇదంతా కూడా మా ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు నా ఫ్యామిలీ, బిఫోర్ అయితే దత్తు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఇట్లా మంచిగా ఫోటో సెషన్ అంతా చేయించుకున్నాక ఫ్యామిలీ ఫోటో ఏమైందంటే ఎంగేజ్మెంట్లో మాది మిస్ అయింది, పెళ్ళిలో వాళ్ళది మిస్ అయింది. బికాజ్ ఆఫ్ సమ్ టైమ్ ఇష్యూస్ ఇంకా ప్లేస్ ఇష్యూస్ వల్ల. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ పాపం వీళ్ళు అయితే చాలా హెల్ప్ చేసిర్రు పెళ్ళిలో కావాల్సిన థింగ్స్ అన్నీ. ఇంకా కేక్ కట్ చేయించారు. అక్కడ కామెడీ ఏంటంటే టేబుల్ లేకపోతే అది వేయించారు. ఇంకా ఫ్లవర్ కూడా అక్కడికక్కడే తీసుకొని ప్రపోజ్ చేయించారు అనమాట. ఇంకా లైవ్లో అయినా నాకు ప్రపోజ్ చేసింది కూడా ఆ మూమెంటే. సో నాకు అవన్నీ చాలా మెమరబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే మేకప్ వేయించుకున్న తర్వాత మేకప్ ఫిక్సర్ అనేది కూడా మనకి ఏది షేడ్కి సెట్ అవుతుందో అది ముందే వేయించుకోండి. బికాజ్ నాకు ఈవినింగ్ వరకు కొంచెం బ్లాక్ అయింది. బట్ నాకున్న ఓపికకి ఆంటీ చాలా ఓపికతో నేసిర్రు. అండ్ మనకి 2 కాస్ట్యూమ్స్కి సెట్ చేయాలి, హెయిర్ స్టైల్ వేయాలి కాబట్టి కొంచెం ముందే ప్లాన్ చేసుకోండి. ఇంకా నేను చెప్పాల్సినవన్నీ ఆల్మోస్ట్ చెప్పేసిన, నా దాంట్లో జరిగినాయి. అట్లా మా ఎంగేజ్మెంట్ వీడియో అయితే కంప్లీట్గా ఇది అన్నట్టు. సో మీకు దీంట్లో ఇంకా ఏం బెటర్గా కావాలి అనేది అంటే నెక్స్ట్ నుంచి మెహందీ, హల్దీ, సంగీత్, వెడ్డింగ్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకొకటి మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకెవ్వరైనా బ్రైడ్ గ్రూమ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. నెక్స్ట్ దాని నుంచి గ్రూమ్ వాళ్ళు తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తా. అండ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాము హల్దీ, మెహందీ అంతా కూడా చెప్తా. దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, సో దట్ మీకు ఎవరికి జరగకుండా ఉంటుంది. అండ్ మా ఎంగేజ్మెంట్ ఈవెంట్ మీకు ఎట్లా నచ్చింది అనేది కామెంట్స్లో కామెంట్ చేసి పక్కా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో నేను చెప్పనివి కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.